అంటే డబ్బు డబ్బు సంపాదించుకోవాలా, దోపిడీ చేయాలా, కుర్చీని వదలకుండా ఆ కుర్చీకి అంటుకొని ఉండాలా. ఈ అవినీతి సొమ్ముతో తెలంగాణ కాదు, నాకు ఇప్పుడు కేంద్రం కూడా కావాలా, ప్రధానమంత్రి కుర్చీ కావాలని పాపం ఆరాటపడుతున్నాం. ఈ కుర్చీ సరిపోతలేదు, ఈ కుర్చీకి నా కొడుకును పెడతా, నేను తెలంగాణ దాటి ఢిల్లీ పోతా, ఢిల్లీలో నాకు ప్రధానమంత్రి కుర్చీ కావాలని అలా ఆరాటపడి వేల వేల కోట్లు ఇతర రీజనల్ పార్టీ వాళ్లకు పంపించి పక్కన ఉన్నటువంటి లాస్ట్ టైం ఎన్నికలు జరిగినప్పుడు పక్క రాష్ట్రానికి కానీ, మొన్న జరిగినటువంటి తమిళనాడు రాష్ట్రానికి కానీ ఎక్కడ ఎన్నికలు చేస్తే అక్కడ రీజనల్ పార్టీలో చోటంతా వేల కోట్లు పంపిస్తున్నాం. ఒక దురాలోచనతోనే పంపుతున్నటువంటి విషయం మరి వాళ్ళకి తెలియదు. నీకు ఆ కుర్చీ మీద కన్నుందనేటటువంటి విషయం ఒకటి గుర్తుపెట్టుకో. నీవెక్కడ ఎన్ని వేల కోట్లు పంపినా ఆ కుర్చీ ఏనాటికి నీవు ఆ కుర్చీని మరి ఎక్కేటటువంటి అర్హత నీకు ఉన్నదనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఒక అవినీతి పరుడికి భారత రాజ్యాంగం, భారత ప్రజలు నీలాంటి అవినీతి పరుణ్ణి, తెలంగాణలో నువ్వు చేసేటటువంటి అవినీతి దేశవ్యాప్తంగా చర్చ చెప్తాం. నువ్వు అంటున్నావు నేను మాట్లాడితే డిస్కషన్ చేసే చర్చ జరగాల. ఏంటి చర్చ జరిగేది? నీ అవినీతి గురించి చర్చ జరుగుతుంది, నువ్వు చేసే దోపిడీ గురించి చర్చ జరుగుతుంది దేశంలో, నువ్వు చేసే మోసాల గురించి చర్చ జరుగుతుంది. నీవెంత మోసదానివో, ఎంత దోపిడీదారువో, ఏ విధంగా ప్రజాధనాన్ని లూటి చేస్తున్నావో, ఏ విధంగా నీ కుటుంబం లక్షల కోట్లు ఎదిగేస్తుందో దాని మీద చర్చ జరుగుతుంది. ఇటువంటి సన్యాసంతో ఇది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న చెప్పి చర్చ జరుగుతుంది. భారత ప్రధాని మీద అవాతులు చవాతులు మాట్లాడుకుంటూ సిగ్గు లేకుండా, మర్యాద లేకుండా ఒక ముఖ్యమంత్రి అయిన నీవు ప్రధానమంత్రి అనేటువంటి గౌరవం కూడా లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. ఈయనట ఏం మందికి పుట్టిన బిడ్డలట. సిగ్గుందా ఈ మాట మాట్లాడనికే? నీకు నువ్వేం చేసినావు? సిగ్గుందా నీకు? కరోనాకు వచ్చినటువంటి వ్యాక్సిన్ ని ఏ రకంగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇది ఒకటే సింపుల్ గా చెప్తా. కరోనా వ్యాక్సిన్ ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందరికీ ఫ్రీగా ఇస్తుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా నీ ఫోటో వేసుకున్నాడు ఎవడు? నిన్ను ఏమనాలి? నువ్వు ఎవరికి పుట్టిన బిడ్డలో చెప్పాలి. ఫోటో దాన్ని ఎట్లా పెట్టుకున్నావు? అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వ్యాక్సినా, నువ్వు ఇచ్చినావా? ఫోటో నీ ఎట్లా పెట్టుకున్నావు? ప్రతి వ్యాక్సిన్ సెంటర్లో నరేంద్ర మోడీ ఫోటో పెట్టనీయకుండా నీ ఫోటోలు పెట్టుకొని నువ్వు ఊరేగినావు. సిగ్గులేదు మాట్లాడిక? నీకు సిగ్గులేదు? వైకుంఠ ధామాల దగ్గర కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన వైకుంఠ ధామాలు నీ ఫోటోలు పెట్టుకొని వైకుంఠ ధామాల మీద నీ ఫోటోలు పెట్టుకున్నావు. సిగ్గులేదు? నీ ఫోటోలు, నీ ఎమ్మెల్యేల ఫోటోలు, నీ మంత్రుల ఫోటో పెట్టుకున్న సిగ్గులేదు? ప్రకృతి వనాలు, రైతు వేదికలు, సిగ్గుదా మీకు మాట్లాడటానికి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ కానీ, కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణం చేసినటువంటి పథకాలు కానీ ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఎక్కడైనా పెట్టినా? ప్రధానమంత్రి గారి ఫోటో? ఈరోజు రేషన్ కార్డు అయితే ప్రధానమంత్రి గారి ఫోటో ఉందా? రేషన్ కార్డులకి ఇచ్చే బియ్యం ఎవరు ఇస్తున్నారు? నువ్వు ఇస్తున్నావా మొత్తం? మరి కొంచెం మన సిగ్గుందని మా మాట మాట్లాడనీకే. మందికి పుట్టిన బిడ్డలు, మా పిల్లలేని ముద్దడు బేషరం కాలంటే బేషరం కాదు. ఎవరు బేషరం కాడు? నువ్వు బేషరం కాడవై నీకు అనిపించుకోనికే తిట్టి, మనం ఉల్టా అనిపించుకోనికే ఇటువంటి కూతురాన్ని కూస్తావు. మనం నన్ను తిట్టిందంటావు. సోషల్ మీడియా అట, లంగా సోషల్ మీడియా అట. సోషల్ మీడియా వాళ్ళు లంగా వాళ్ళంట. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు సమాజంలో? నిన్ను డబ్బా కొట్టి, నీ తప్పడ కొట్టి నిన్ను ఊరేగించడం చాలా మంచోళ్ళు. నీ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టే వాళ్ళు లంగగాళ్ళు. నీ దోపిడీ బుద్ధి, నీ దొంగ బుద్ధి, నీ లంగ బుద్ధి, నీ బుద్ధులన్నీ బయట పెట్టే, నీ మోసాలు, నీ దోహాలు, నీ దోపిడీలు బయట పెట్టే లంగ సోషల్ మీడియానా? ఎంతమంది మీద కేసులు చేపిస్తావు నువ్వు? ఎంతమంది మీద నువ్వు సోషల్ మీడియాలో కేసులు పెట్టించి నీవు మాట్లాడితే తప్పు లేదు. నిన్ను పచ్చు లోపల బొక్కర నిన్నయ్యాల లోపల బొక్కర పచ్చు నిన్నయ్యాల నీ బాధకు. ప్రధానమంత్రి నువ్వు మాట్లాడే మాటకు నిన్ను బొక్కరగా విడున్నారు. ఫస్ట్ నీ బాధ కరెక్ట్ అయితే మొత్తం సిస్టమ్ సెట్ అవుతుంది. నీ బాధ సత్తలేదు.
రోజు రాజకీయ నాయకులు అంటే విలువ లేకుండా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వస్తుందంటే అది నీ వల్ల సిగ్గులేనో అంటే తెలుసుకోను. సిగ్గులేనో నీ వల్లనే అది. ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం లేకుండా సోషల్ మీడియాలో వస్తుందా అంటే అది నీ వల్ల వస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి కర్మ. నేను ఎవరైనా ఏమైనా అంట, నన్ను మాత్రం ఏమనొద్దు అంటే ఎవడు ఊకోడాయా? ఎవడు ఊకోడు. నువ్వు ఎవరైనా సాగుతావు అన్నం పెట్టి ఎందుకు ఊకుండా నీ ఇంట్లో లాగినా నీ కొడుకు ఊకోదు, నీ పెళ్ళ ఊకోదు, నీ బిడ్డ ఊకోదు, మన్నెత్తు కూకుంటారు. నువ్వు ఇష్టం వచ్చాడో వాగితే ఊకుంటారా? పోదారం దగ్గర వచ్చింది నీకు, పోదారం వచ్చి కూతలు కూస్తున్నావు. అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. రాజకీయం ఎవ్వరికి శాశ్వతం కాదు మిస్టర్ కేసీఆర్. ఆ కుర్చీ ఎవరికి శాశ్వతం కాదు. రాజకీయాల్లో ఏ కుర్చీలు ఎవరికి శాశ్వతం కాదు. నిర్ణేతలు ప్రజలు, నిర్ణయించేది ప్రజల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఈరోజు నా కూర్చుంది కదా, నేను అడ్డంగా విర్రబీగుతా అంటే ఆ విర్రబీగుతనాన్ని దించే శక్తి ప్రజలకు ఉంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. నేను విర్రబీగుతనం తగ్గించుకో, నీ నోరు తగ్గించుకోను. నీవైతే మళ్ళీ చెప్తాడు, రేపు బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, బూతు పురాణం పెడతారు. సిగ్గుందా మాట్లాడానికే? అంటే నువ్వు అంటే ఇని కూర్చోవాలా ఇంట్లో? నువ్వేమంటే దీని ఇంట్లో కూర్చుంటారు. ఏం నీ కింద ఎవరైనా నౌకరీ చేస్తున్నావు అనుకుంటున్నావా? నువ్వు ఎవరైనా మమ్మల్ని జాగ్రత్త అనుకుంటున్నావా? నీకు ఇష్టం వచ్చేట మాట్లాడితే పడి ఉండ నీకు. నువ్వు తినేది మొత్తం ప్రజల సొమ్ము తింటున్నావు. ప్రజల సొమ్ము మీదనే ఆధారపడిన నీ బతుకు నడుస్తుంది. ఈరోజు తెలంగాణ టిఆర్ఎస్ కాదు ఇది, కల్వకుంట్ల రాష్ట్ర సమితి అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు ఇది, కల్వకుంట్ల రాష్ట్ర సమితి అయిపోయింది. తెలంగాణ అంటే అది అర్థమే లేకుండా పోయింది. ఖబర్దార్, నోరు జాగ్రత్తగా పెట్టుకో, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ నోరు దగ్గర పెట్టుకో. ఒక ముఖ్యమంత్రిగా చూసా, మంచిది కాదు నీకు ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై భావితరాలకు స్ఫూర్తిగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏందా ఇచ్చిన స్ఫూర్తి? బూతు తిట్టడమా? అడ్డగోలుగా మాట్లాడటమా? ఎక్కడున్నావా నువ్వు ఇచ్చిన హామీలని? దళితులకు ఇచ్చిన హామీ ఎక్కడ పోయి? ముస్లింలకు ఇచ్చిన హామీ ఎక్కడ పోయి? 12% రిజర్వేషను. ఎస్సీలకు ఇచ్చిన హామీ ఎక్కడ పోయి? 12% రిజర్వేషను. వాపీలను ఎస్సీలుగా మారుస్తా అని చెప్పినటువంటి హామీ ఎక్కడ పోయి? ఊరూరులో ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ పోయింది? ఎడపోయింది నీ హామీ? ధనిక రాష్ట్రంగానే మరి ఏం పని చేసావు? ఏం పని చేసావు ధనిక రాష్ట్రంలో? 4 లక్షల కోట్ల పన్నుకైంది. ఎవరి కోసం చేసినావు? నీ కుటుంబం కోసం చేసినావు. ప్రజలకు ఏం జరిగింది? ఏ జరిగింది చెప్పు. ప్రజలకు ఏమొచ్చింది? ఇళ్ళు వచ్చినాయా? గ్రామాల్లో రోడ్లు ఉన్నాయా? ఆసుపత్రులు ఉన్నాయా? కేజీ టు పీజీ స్కూళ్ళు ఉన్నాయా? కాలేజీలు ఉన్నాయా? కాలేజీ భవనాలు ఉన్నాయా? గురుకుల పాఠశాల బిల్డింగ్లు ఉన్నాయా? నిరుద్యోగులకు యువతకు ఉద్యోగాలు ఎక్కడ? కేవలం పేపర్లకే పరిమితం. ఇంకా చెప్తారు 3170 గురించి, జీవో గురించి. ఈయనట చాలా చక్కగా చేసిండట, అందరు పోయి జాయిన్ అయినట. మెడ మీద కత్తి పెట్టి నువ్వు చెప్తావు కదా, మెడ మీద కత్తి పెట్టి నేను జూటా కూతాను. మెడ మీద నువ్వు కత్తి పెట్టి వాళ్ళని జాయిన్ కాకుండా మీ సంగతి చూస్తుంటే పోయి నువ్వు కడుపు తిప్పల కోసం. పిల్లల్ని పోషించుకోవాలా, తల్లిదండ్రులను పోషించుకోవాలా, ఏదో ఉద్యోగం ఉన్నా పోతూ ఈరోజు తిట్టు శాపనార్థాలు పెట్టుకుంటూ పోతుందని నేను మీద రోజు నీ మీద శాపనార్థాలు పెట్టుకుంటూ పోతున్నాం. నువ్వు ఒక సామాన్యుడిగా కింది వరకు చూస్తే తెలుస్తుంది. నువ్వు ఈరోజు ఒక అంటే నవాబ్ని మర్పించే విధంగా, నిజాం నవాబ్ని మర్పించే విధంగా ఈరోజు నీ అంతా తయారైనవిడా. చరిత్రలో నేను మిగిలిపోవాలి, అందరూ నిజాం నవాబ్ని మర్చిపోవాలి, నిన్ను గుర్తుపెట్టుకోవాలని చేస్తున్నటువంటి కార్యక్రమాలు వినివి. చరిత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి దుర్మార్గుడు, ప్రజలను మోసం చేసినటువంటి వాడు, తెలంగాణను దోచినటువంటి వాడు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కేటువంటి వాడు, ప్రజలను మోసం చేసి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన చేసిన ఉద్యమం ఏమీ లేకపోయినా
ప్రజలు చేసిన ఉద్యమంలో నాయకుడిగా ముందరున్న ఒక నోటితో ఇదే భాషతో గొప్పగా మాట్లాడుతున్నామని గొప్పగా తిడుతున్నామని నేను నాయకునిగా భావించిండ్రు సెంటిమెంట్తోన ఆ సెంటిమెంట్ భాష గొప్ప నిజంగా నువ్వు నాయకుడవు కాదు నువ్వు ఉద్యమ నాయకుడు అంతకంటే కాదు నువ్వు ఒక తెలంగాణ ద్రోహి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చేయాల్సిన వాటిని పక్కన పెట్టి నిరుద్యోగ వృత్తి అంటివి 3 ఏళ్ల దినమే ఒక్కరికి లేదు ఒక్క నిరుద్యోగికి ఈరోజు బుద్ధి లేదు 3016 రూపాయలు ఎక్కడిచ్చినావు చెప్పును 2000 పెన్షన్ 50 నిండిన వాళ్ళకి ఎక్కడిచ్చినావు చెప్పును ఏ ప్రభుత్వం అన్నా ఇస్తుందా ఇవన్నీ నువ్వే అనుకో ఇంకా గలీజ్గా మాట్లాడుతున్నాడు మునగాడు ఆగాడు ఈగాడు అనుకుంటే ప్రధానమంత్రిని సిగ్గుతా నీకు అసలు నువ్వేం బీకినావని ఇక్కడ నువ్వు చెప్పినవని ఏమి చేసినావనిడా అడిగేటోడు లేడని మర్యాదగా మాట్లాడుతూ ఉంటే మర్యాద లేకుండా నువ్వు మాట్లాడేటువంటి భాష ఇతను కూడా సంస్కారం మర్చిపోయేందుకు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది నీ భాషను ఎవరు టాలరేట్ చేయలేరు ఏందా భాష మెంటల్ లెక్క నేను ఏందది గంటలు కూర్చొని ఏం టైం పాస్ నీకేమన్నా ఏమైనా వేసుకోవచ్చు మాట్లాడినా మరి తెలియదు ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయం వేసుకోవడం అంటారు కదా ఆయన్ని మరి వేసుకోవచ్చు మాట్లాడినా మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు అవి కొంచెమన్నా నీ గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా నువ్వు ఎక్కడి నుంచి ఉంటివి ఏం చేసినావు ఏడికెళ్ళి వచ్చినావు ఇంత పెద్ద లఖపతి కాదు ఇప్పుడు కరోడ్పతి కాదు ఇంకా ఏమంటారో తెలియదు బిలియనేర్ అంటారో మిలియనేర్లు అంటారో ఇంకేమేమంటారో మిలియనేర్ అంటారు దేశంలో నీ అంత అంబానీలు ఆదాయం మించిపోతుంటావు నువ్వు వాళ్ళేమో బిజినెస్లు చేసి కార్పొరేట్ల వల్ల వాళ్ళు వ్యాపారాలు చేసుకొని వచ్చిండొచ్చు రాజకీయాలు చేయలే కానీ నువ్వు మాత్రం కేవలం రాజకీయాల్లోనే అవినీతి సామ్రాట్గా మారిపోయినావు ఒక పాస్పోర్ట్ బ్రోకర్గా ఉన్నటువంటి నీవు దుబాయ్ శేఖర్ అని పిలువబడేటటువంటి నీవు ఒకప్పుడు దుబాయ్ శేఖర్గా పిలువబడినటువంటి నీవు ఈరోజు ఈ స్థాయికి ఎట్లా వచ్చినావు చెప్పు ముఖ్యమంత్రి కావచ్చు తప్పులేదు ప్రజలకు సేవ చేసి దాంట్లో ఏం తప్పులేదు కానీ లక్షల కోట్లు ఎట్లా అర్జించినావో చెప్పు ప్రజాసేవ చేసి ప్రజల అభిమానంతో ఎవరైనా అధికారంలోకి రావచ్చు అది వేరే విషయం కానీ నువ్వు సంపాదన ఎట్లకెళ్ళి సంపాదించినావో చెప్పు ప్రజాదరణ పొందిన వాళ్ళు ఎవరైనా అధికారంలోకి రావచ్చు నువ్వు మాత్రం కేవలం డబ్బుతోనే అధికారంలోకి వస్తున్నావు తెలంగాణ ప్రజల యొక్క వీక్నెసెస్ వాళ్ళ బీదరికాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణ ప్రజల్ని మళ్ళీ పదే మోసం చేస్తూ డబ్బును చూపించి డబ్బు ఎరవేసి ప్రభుత్వ ధనంతో ఓట్లు కొని అధికారంలోకి వచ్చిన నీకు సిగ్గులేదా ఇదెవరు ఎట్లా అధికారంలోకి వచ్చినావు ఇదెవరు నువ్వేం పని చేసి వచ్చినావు అధికారంలోకి మోసం చేసి వచ్చినావు నువ్వు ప్రజలకు ఏమైనా పని చేసి వచ్చినావు అధికారంలోకి రెండోసారి అన్ని మోసాలు చేసి వచ్చినావు మోసం చేసి మళ్ళీ నమ్మి నీకు ఓట్లు వేస్తే కూడా ఇప్పుడే న్యాయం చేసినావు నీ ముఖానికి ఇప్పుడే న్యాయం చేసినావు తెలంగాణ ప్రజలకు మహిళా సంఘాల మహిళలకు ఇప్పటిదాకా 0 వడ్డీ కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులేలే దాదాపు 3,000 కోట్ల రుణ వాళ్ళకి ఇచ్చాల్సిన డబ్బు బాకీలు ఉన్నావు ఓట్లు వచ్చే కాడే వేస్తావు ఇప్పటిదాకా ఎంత బాకాలి చెప్పు ఒకసారి ఎక్కడైనా నీ ముఖానికి నువ్వు సక్కగా ఎలవబెట్టింటే ఇంకోటి విమర్శించేటటువంటి హక్కు కానీ అర్హత కానీ నీకు ఉంటాయి ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తూ ఉంటే అవినీతి పరునికి డైజెస్ట్ అయితే లేదు వీడు సరిపోదంట దేశానికి పోతాడంట ఆడ దోయాలి దేశాన్ని దోయాలి ఇప్పుడు ప్రాజెక్టుల గురించి చెప్తా 65,000 టీఎంసీలు ఉన్నాయి ఎవరైనా వాడిందా అంటే తెలుసా అంటే ఇక్కడ ఉన్న టీఎంసీలు వాడుకున్నావా నువ్వని ఇక్కడ వచ్చినవన్నీ వాడుకుంటున్నావా నువ్వు నీళ్ళు ప్రాజెక్టులు కట్టినావని ముఖానికి నిన్న వచ్చింది ఒక ఆయమ పంపించిండు మా దగ్గరనే ఎగ్జాంపుల్ 7 ఏళ్ల నుంచి రానోళ్ళు ఇప్పుడు వచ్చినాడు కానీ ప్రజలు ఎంట పెట్టిరు నీకు ఓట్లు వస్తుంటే గుర్తుకొస్తుంటాయి ఏమేలుగా పెట్టినావని నువ్వు
ఏడ వస్తాయో పైసలు దొబ్బుకున్నావు, మిగతా వాటిని వదిలేసినావు. ఏడ ఉన్న గొంగడ ఆడనే ఉంది. లక్షల కోట్లు పెట్టి ఏడ బాగా మెక్కరింక ఉందో మెక్కినావు, మిగతా చోట వదిలేసినావు. ఈయనన్నట తెలంగాణను ఉద్ధరించిండట, ఈయనన్నట నీళ్ళు ఇచ్చిండట, ఈయనన్నట సస్యశ్యామలం చేసిండట, ఈయనన్నట 1 కోటి ఎకరాల మాగాడి చేసిండట, ఈయనన్నట 1 కోటి ఎకరాల పంట పండిస్తాడు. నీ ముఖానికి నువ్వు కాదు పండించేది, అది తెలంగాణ ప్రాంతం యొక్క నీ వల్ల వచ్చింది కాదు, నువ్వు చేసే అంతకంటే కాదు. హైదరాబాద్ నగరం గురించి చెప్తాడు. తెలంగాణ రాష్ట్రం కానీ హైదరాబాద్ నగరం కానీ వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత నువ్వు వెలగబెట్టింది ఏమీ లేదు. నువ్వు వెలగబెట్టింది ఏంటంటే తెలంగాణ దోచుకోవడం. మీ కుటుంబం అంతా దోచుకోవడానికే సరిపోయింది తెలంగాణ. ఇట్లే కనుక ఉంటే ప్రజలకు భవిష్యత్తులో ఏం మిగలదు తెలంగాణలో. చిప్పలప్ప ఇంకేం మిగలదు ఇలాంటి మళ్ళీ వస్తే. ఇకదైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మాట్లాడటం నేర్చుకో, మర్యాదతో మాట్లాడటం నేర్చుకో. మర్యాదతో మాట్లాడటం నేర్చుకుంటే తెలంగాణ కనీసం ఇటువంటి ముఖ్యమంత్రిని గెలిపించడానికి సిగ్గుపడుతున్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. ఏమ్మా ఇప్పుడు ఈయనకు చట్టాల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు. వాళ్ళు అన్నీ చూసే చేస్తారు. ఈయనలాగా అడ్డగోలుగా ఒక నియంతలాగా పనిచేసేటటువంటి వ్యక్తిత్వం కేంద్ర ప్రభుత్వంలో లేదు. చక్కటి బడ్జెట్ ప్రవేశపెడితే, ఒక విజనరీ బడ్జెట్, ఒక చక్కటి బడ్జెట్, ప్రగతిశీలమైనటువంటి బడ్జెట్ అని అందరూ మెచ్చుకుంటే, ఓ 25 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉండాలా భారతదేశం అని ఊహించి దానికి సంబంధించి బడ్జెట్ని ఇస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇదంతా బీద వాళ్ళ కోసం కానీ, మిడిల్ క్లాస్కి కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, మహిళా సంఘాలని ఎంపవర్మెంట్ చేయడానికి కూడా అనేక కార్యక్రమాలు, అంగన్వాడీలని అనేక రకాలుగా బీదలు, మధ్యతరగతి వాళ్ళు, రైతులు, మహిళలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడితే అవన్నీ వదిలేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ, మెంటల్ లేషన్ లెక్క మాట్లాడుకుంటూ, ఆయనకట ఏమో చెప్తాడు, ఉడికిపోతుందంట. ఎందుక ఉడుకుతుంది నీకు? హార్ట్ ఈజ్ బ్లీడింగ్. దేనికి? భారతీయ జనతా పార్టీ దేశంలో గట్టిగా అవుతుందనా బ్లీడింగ్? నిన్ను ఇంటికి పంపనికే రెడీ అయినాయని చెప్పి పోతున్నామని బ్లీడింగా? దేనికి? ఎంతో పాపం ఉక్రోషం వస్తుందంట తట్టుకోలేక. దేనికి ఉక్రోషం వచ్చింది ఆయనకు? దేనికి వచ్చింది ఆయనకు ఉక్రోషం? నిన్నేమన్నా తిట్టినరా? నిన్నేమన్నా అన్నారా? నిన్నేమన్నా నీ గురించి ఏమైనా మాట్లాడినరా? మాట్లాడితే దేశంలో 5 రాష్ట్రాల నుంచే దేశం ఉద్ధరిస్తున్నాం, దాన్ని తెలంగాణ ఒకటి మేమే ఉద్ధరిస్తున్నాం అంటాడు. అంటే దేశంలో భాగం కాదా వీళ్ళని మన తెలంగాణ? ఏ రాష్ట్రమైనా ఈ దేశంలో భాగం కాదా? ఎన్నో దేశాలు ఎన్నో విపత్కర పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా మనమే పక్క రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగింది, తుఫాన్ వచ్చింది, ఒక వరద వచ్చింది, ఒక కొట్టుకపోయిండ్రు, ఒక భూకంపం వచ్చినటువంటి అప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సాయం చేయడానికి అందరూ చేతులు ముందర పెడతారు, అందరూ చేతులు ముందర అందిస్తారు వారికి. అరే నువ్వేమయ్యా, నువ్వేదో పాకిస్తాన్కో లేకుంటే ఇంకో ఆఫ్ఘనిస్తాన్కో ఇచ్చిన వాళ్ళు లెక్క మాట్లాడుతున్నాడు ఈయన. ఇలా నీ రాష్ట్రానికి ఈయన ఒక్కడే పాపం తెలంగాణ రాష్ట్రం ఒకటే ఈ చట్టంలో ఉన్నట్టు, మిగతా రాష్ట్రాలు ఏవి లేనట్టు. కేంద్ర ఖజానాకు పోతుంది, కేంద్ర ఖజానా నరేంద్ర మోడీ ఇంటికి పోతున్నాయి ఏమన్నా పైసలు? ఈయన మొత్తం నువ్వు ఇంటికి తీసుకుపోతున్నావు, అలా నరేంద్ర మోడీ ఇంటికి పోతులేవు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని బార్డర్లలో రక్షణ శాఖకు కానీ, నేవీకి కానీ అన్ని రకాలుగా ఈ దేశ రక్షణ విషయంలో పక్క చేసుకుంటూ, ఈ దేశ అభివృద్ధి వైపు నడిపిస్తూ ముందుకు పోతూ, ఈ దేశం నలుమూలల గురించి ఆలోచించుకుంటూ, ప్రతి రాష్ట్రం గురించి ఆలోచించుకుంటూ, ప్రతి ఒక్క అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఆలోచన చేసుకుంటూ, విద్య, వైద్యం, మహిళలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు అందరి గురించి ఆలోచించుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ముందు నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు దాన్ని చూసి జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి మాటలు.
నేను ఒక్కడే చెప్తామ్మా, మీరు ఇవన్నీ అడగకూడదు. ఫస్ట్ కేసీఆర్ అడగండి అమ్మా. మీరు కేసీఆర్ అడగండి. కేసీఆర్ ఏం చెప్పిండు? ఎరువులు ఫ్రీగా ఇస్తాడు. ఇచ్చిండా? కేసీఆర్ ఎరువులు ఫ్రీ. కేసీఆర్ వచ్చారు మీరు మమ్మల్ని అడుగుతట్లా? మీరు ఆయన అడగండి, కేసీఆర్ గారు మీరు ఎరువులు ఫ్రీగా ఇస్తా అన్నది ఇచ్చిండ్రా? ఆయన చెప్పినప్పుడు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి తెచ్చి నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పిండా? ఇది అధికారంలో ఉన్నది కేసీఆర్ నరేంద్ర మోడీ గారా? రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు గెలిపించిండ్రు? ఎవరు గెలిచింది ఇక్కడ? ఇక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీనా టీఆర్ఎస్ పార్టీనా? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తున్నది. ఈ దేశ హితం కోసం అందరి రైతులను అందరిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది. ఈయన పాఠాలు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు కేంద్ర ప్రభుత్వానికి కానీ, నరేంద్ర మోడీ కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ. ఈయన టీచింగ్స్ అవసరం లేదు. ఈయన టీచింగ్స్ నేర్చుకుంటే అవినీతి తప్ప ఏం నేర్చుకోలేరు. ఎస్, మర్చిపోయినా, బాగా గుర్తు చేసినాం. ఏం మాట్లాడింది ఆయన? ఇదే కదా, గంతకి కదా నేను చెప్తే మందికి పుట్టిన బిడ్డలని. కేసీఆర్ కిట్ అని పేరు పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి కిట్ అని పేరు పెట్టచ్చు, తప్పులేదు. ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడు సొమ్ము. ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు లేవా? లేవా? కేంద్ర ప్రభుత్వ నిధులు ఆ పథకంలో లేవా? సిగ్గు లేకుండా మన అబద్ధాలు చెప్తాడు ముఖ్యమంత్రి. సిగ్గు లేవాడు. సిగ్గు చెప్పి మాట్లాడితే ఎట్లా? అందుకే ఆ భాషకి ఇంకా చెప్పాల్సి వచ్చింది వాస్తవం ఏం జరిగిందో. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇంకో ఏంది ఇది? ఇది ఏంది? ఈ శ్రామ ఎవరిది పథకం? ఫోటో ఎవరిది ఉంది ఇక్కడ? ఎవరిది ఫోటో ఇక్కడ? ఆయన మాట్లాడేది అసలు ఆయనకు అర్హత ఉందా మాట్లాడడానికి? ఏదైనా ఒకరు మాట్లాడితే ఆ మాటలో వాస్తవాలు ఉండాలి. కానీ చిల్లర రాజకీయాలు, చిల్లర భాష, కంత్రి భాష, కంత్రి వేషాలు ఏందా ఇక్కడ? తెలంగాణలో ఇటువంటి ముఖ్యమంత్రి అవుతాడు, ఇటువంటి ఒక నియంత కింద ఈ రాష్ట్రం వేలబడుతుంది అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకునే మాట కాదు. ఇటువంటి నియంత కింద ఈ రాష్ట్రం ఈ విధంగా పూర్తిగా సఫర్ అవుతుందని తెలిసినప్పుడు, ఈ విధంగా మొత్తం అంచుగా పడుతుందని తెలిస్తే తెలంగాణ ప్రజలు తెలంగాణను కోరుకునే వాళ్ళే కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.